Hey everyone, Pisha here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం నథింగ్ ఫోన్ 1లో మనకి లాస్ట్ వీక్ అయితే నథింగ్ ఓఎస్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకి వర్షన్ వచ్చేసి 1.1.6 వర్షన్. సో అసలు ఈ అప్డేట్లో వస్తున్న కొత్త ఫిక్సెస్ ఏంటి, కొత్త అప్డేట్స్ ఏమొచ్చాయి, ఏమేం బగ్స్ని ఫిక్స్ చేశారు అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి గూగుల్ ఏఆర్ కోర్ సపోర్ట్ని అయితే తీసుకొస్తున్నారు. సో మనకి గూగుల్ ఏఆర్ కోర్ సపోర్ట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మనకి గూగుల్ ప్లే సర్వీసెస్ ఫర్ ఏఆర్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మీరు బ్రౌజర్లోకి వెళ్ళి ఏదైనా ఆబ్జెక్ట్స్ని సర్చ్ చేస్తున్నా, యానిమల్స్ని సర్చ్ చేస్తున్నా, ఫర్ సపోజ్ నేను ఇక్కడ టైగర్ అని సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ కింద చూసారు కదా, ఇమేజ్ పక్కన మనకి వ్యూ ఇన్ 3D అని చూపిస్తుంది. మనకి ఏఆర్ అంటేనే 3D ఇమేజెస్ మనం అన్ని యాంగిల్స్లో వ్యూ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టైగర్ మనకి 3 యాంగిల్స్లో కనిపిస్తుంది. 360 డిగ్రీస్ వ్యూలో మనం టైగర్ని చూడొచ్చు. మనకి ఇది ఏఆర్ సపోర్ట్ కాబట్టి మీరు ఉంటున్న ఎన్విరాన్మెంట్లోకి మనం ఈ టైగర్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కింద చూస్తున్నారా, మనకి వ్యూ యువర్ స్పేస్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ టేబుల్ మీదనే మనకి ఆ టైగర్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇలా కొంతమంది మనకి టిక్టాక్లోను, ఇన్స్టాగ్రామ్లోను వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, మా ఇంట్లోకి పూలు వచ్చింది, లేకపోతే మొన్న జిరాఫీస్ వచ్చినాయి అని టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫుల్ ట్రెండింగ్ అయినాయి కదా, అవన్నీ ఇలా ఏఆర్ యూస్ చేసి రికార్డ్ చేసిన వీడియోస్. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, మీరు కనుక రిలయన్స్ జియో యూస్ చేస్తూ ఉంటే నథింగ్ ఫోన్ 1లో 5G యాక్సెస్ అయితే రాబోతుంది. మనకి ఆ 5G యాక్సెస్ అనేది మీరు ఉండే లొకేషన్లో 5G యాక్సెస్ ఉంటే ఖచ్చితంగా మీరు నథింగ్ ఫోన్ 1 నుంచి 5Gని యూజ్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే 5G యూజ్ చేస్తున్నా, మీకు అవైలబిలిటీలో ఉన్నా మన కామెంట్స్లో చెప్పండి. మీరు ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు, ఏ రీజియన్లో ఉన్నారు, మీకు 5G అవైలబుల్ ఉందా లేదా అనేది. సో దట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. నాతోనే స్టార్ట్ చేస్తాను. నేను యూఎస్లో ఉంటాను. నేను AT&T నెట్వర్క్ని యూజ్ చేస్తాను అనమాట. నాకు 5G sub-6 అండ్ 5G మిల్లీమీటర్ వేవ్ రెండు సపోర్ట్ ఉంటాయి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కెమెరాలో అనమాట. మనకి దట్టు వీడియో రికార్డింగ్స్లో కొత్త అప్డేట్ చేశారు. మనం వీడియోస్ రికార్డ్ చేస్తుంటే ఆ వీడియో క్లారిటీ అనేది చాలా షార్ప్గా ఉంది అండ్ స్టెబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇక్కడ మీరు శాంపిల్ చూస్తున్నారు కదా, మనకి వీడియో నేను నడుస్తూ తీస్తున్నప్పుడు కొంచెం స్టెబిలిటీ అయితే ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ కూడా కెమెరాలోనే అనమాట. మనకి నథింగ్ ఫోన్ 1 తెలిసిందే కదా, బ్యాక్ సైడ్ మొత్తం మనకి సో మెనీ LEDస్తో డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఒక లైట్ ఇండికేటర్ ఉంటుంది. ఇదేంటి అంటే, మీరు వీడియో రికార్డ్ చేస్తున్న ప్రతిసారి మనకి లైట్ బ్లింక్ అవ్వాలన్నమాట. కాకపోతే మనకి ప్రీవియస్ వర్షన్లో బగ్ ఇష్యూస్ వల్ల మనం ఆ ఇండికేటర్ని పర్సనల్గా మాన్యువల్గా ఆన్ చేసుకోవాల్సి వచ్చింది. మనకి ఈ అప్డేట్ ద్వారా ఆ బగ్ని అయితే రెక్టిఫై చేసేసి ఎప్పుడైతే మీరు వీడియో రికార్డ్ చేస్తారో ప్రతిసారి మనకి బ్యాక్ సైడ్ రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే కనుక, మీరు కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ పైన డౌన్ యారో కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మనకి సర్కిల్లో ఒక రెడ్ లింక్ ఉంటుంది. అది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేస్తే వైట్ కలర్లో ఉంటుంది, ఆన్ చేస్తే రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటే ఆన్ అయినట్టు. సో మీకు వీడియో రికార్డ్ చేయడం ఆన్ చేయగానే బ్యాక్ సైడ్ మనకి లైట్ బ్లింక్ అవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే, మనకి నథింగ్ లాంచర్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ కొంచెం స్మూత్గా అనిపించింది అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత మనం ఏ యాప్ ఓపెన్ చేసినా చాలా స్మూత్గా ఓపెన్ అవుతుంది అండ్ చాలా ఫ్లూయిడ్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఈ అప్డేట్ చేసిన తర్వాత ఇంకో ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే, మనకి బ్యాటరీ స్టేటస్ అనేది చాలా యాక్యురేట్గా చూపిస్తుంది అనమాట. ఎంత యూజ్ చేసాము, ఏ యాప్ ఎంత యూజ్ చేసింది, ఎన్ని మినిట్స్ యూజ్ చేసాము అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా యాక్యురేట్గా వస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే, మీరు కనుక యూట్యూబ్ వీడియోస్లో HDR కంటెంట్ చూస్తుంటే ఆటోమేటిక్గా మనకి బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. బట్ ఒకవేళ నెట్ఫ్లిక్స్ చూస్తుంటే నెట్ఫ్లిక్స్లో మనకి ఇంకా HDR కంటెంట్ సపోర్ట్ అయితే రాలేదు. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ స్క్రీన్ని పాపప్ మోడ్లో చూస్తుంటే మనకి HDR కంటెంట్ వల్ల ఆల్రెడీ ఫోన్ బ్రైట్నెస్ ఫుల్లో ఉంటుంది. సో ఇలా మీరు పాపప్ స్క్రీన్ వదిలేసి మీరు ఏదైనా ఫోన్ యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు చూసుకోవాలన్నమాట. ఇలా ఫుల్ బ్రైట్నెస్లో ఉంటే కనుక మన ఫోన్ బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా పాపప్ స్క్రీన్లో యూజ్ చేసినప్పుడు నా రికమెండేషన్ ఏంటి అంటే, కొంచెం బ్రైట్నెస్ తగ్గించి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి
బ్యాక్ సైడ్ మినీ ఎల్ఈడీస్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంది కదా దీంట్లో. ఇదేంటి అంటే మనం ఫోన్ కిందకి ఫ్లిప్ చేసి పెడితే మనకి బ్యాక్ సైడ్ లైట్ పాపప్ అయ్యేది కదా. ఇప్పుడు పాపప్ ఏంటి అంటే మనకి ఛార్జింగ్ పెట్టే దగ్గర నుంచి పైన కెమెరాస్ వరకు ఒక యాక్షన్లో వస్తాయి అనమాట. కింద స్టార్ట్ అయ్యి లైట్ పై వరకు వెళ్తాయి. ఒకేసారి మొత్తం రాకుండా 1 by 1 వచ్చినట్టు వస్తాయి. సో ఇవైతే మనకి ఈ వర్షన్లో వచ్చిన కొత్త అప్డేట్స్ అండ్ బగ్ ఫిక్సెస్. మీరు ఇంకేమైనా బగ్ ఫిక్స్ అయినట్టు అబ్జర్వ్ చేస్తే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ అలానే ఇప్పటి వరకు ఎవరైనా నథింగ్ ఫోన్ 1 యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే మనకి రిలీజ్ అయినప్పటి నుంచి నేను యూస్ చేస్తున్నాను. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.